ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని నరసింహాపురం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నిప్పంటుకొని నలుగురు రైతులకు చెందిన 10 ఎకరాల మొక్కజొన్న పంటతో పాటు ట్రాక్టర్ దగ్ధమైంది. సుమారు 5 లక్షల విలువ చేసే మొక్కజొన్న పంట కాలిపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట అమ్ముకుందామనుకునే లోపే ప్రమాదవశాత్తు నిప్పంటుకొని అగ్నికి ఆహుతి కావడంతో రైతులు కన్నీటి పర్యవంతమవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మ్యాక్సిమం ఏం కాదు. ఇగో పిన్నా దీని కొంచెం ఇయ్యేగా పోవులే పోవులే ఏం కాదులే ఏం కాదులే. పొద్దున్నే పట్టిద్దాం అనుకున్నాం. పట్టిద్దాం అనుకుంటే సాయంత్రం వచ్చారు కానీ మొత్తం కాలిపోయింది. బస్తాలన్నీ కాలిపోయింది. 38 బస్తాలు 5 గుండ్ల బస్తాలు. వారం రోజుల నుంచి 5 గుండ్ల బస్తాలు 38 10 గంటలకు 12 గంటలకు అంకి కాలిపోయింది. ఎంత తిప్పలు పడాను ఎండలో. ఇప్పుడు ఈ కాలిపోయే కుప్పలన్నీ ఇవేనా ఈ పంట చేను మీద? కుప్పలన్నీ మా కాలే అన్ని బస్తాలే కాలుతుంది. బస్తాలు నిలబెడతాంగా నిలబెట్టిన బస్తాలు నిలబెట్టినట్టే కాలిపోయింది. 3 ఎకరాలలో కాదు ఒక కంకి రాలేదు. రంగులు పేసాది కూడా 10 గంటలు రాసి కాదు. ఒక్క బస్తా కాదు 2 బస్తాలు కాదు సగం 10 గంటలు 12 గంటలు కంకి. ఇంకా మొత్తం అసలు ఆగమైందంతా ఒక 5-6 లక్షలకు వచ్చి ఉంటుందా పంట?